ఆడవాళ్ళలో బట్టతలతోటి ఇబ్బంది పడుతున్నారా? బాగా పలచగా అయిపోయి వెంట్రుకలు మాడు కనిపిస్తుంటే ట్రాన్స్‌ప్లాంటేషన్ ఏమైనా చేయించుకోవచ్చా అని ఆలోచిస్తున్నారా? ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తున్నప్పుడు ఆడవాళ్ళకి హెయిర్ షేవ్ చేయాల్సిన పరిస్థితి వస్తుందా? ఏ విధంగా మనము కాన్ఫిడెన్స్‌ని పోగొట్టుకున్నది ఏ విధంగా మనం రిస్టోర్ చేసుకోవచ్చు? వెంట్రుకలు మనకి ఎలా వస్తాయి అని ఆలోచిస్తున్నారనంటే, ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మీ సందేహాలకి, అపోహలకి, ప్రశ్నలకి అన్నిటికీ జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కొత్తపేటలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆడవాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది హెయిర్స్ తోటి వస్తూ ఉంటాయి. మంచి వెంట్రుకలు అనేటివి ఉండి మాడు కనిపించకుండా ఉంటే ఆడవాళ్ళకి చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు. చాలా మంది ఆడవాళ్ళకి బట్టతలలు అనేది విపరీతంగా వస్తూ ఉంటుంది. మగవాళ్ళకి బట్టతల ఎలా వస్తుంది అని అంటే, ఇక్కడ ముందు భాగం నుంచి వెనకాలకి వెళ్ళటం, వెనక భాగం నుంచి ముందు భాగానికి వచ్చి కలిసిపోవటం, ఇది మగవాళ్ళలో వచ్చేది. అదే ఆడవాళ్ళకి వచ్చేది మీకు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మొత్తం అంతా పలుచగా అవ్వటం. అలానే మీకు ముంగట హెయిర్ లైన్ మాత్రం మీకు అలానే గట్టిగా నిలబడుతుంది అనమాట. ఇలా గట్టిగా ఉన్న హెయిర్ లైన్ వెనకాల పోవటాన్ని ఫీమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అని అంటారు అనమాట, లేక ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అని అంటారు. అది మీకు పాపిట వెడల్పు అవ్వటం, అలానే మాడు కనిపించటం, అలానే వెంట్రుకలు అనేటివి మరీ పల్చగా అయిపోయి మీకు జడ బక్కగా అవ్వటం, ఇలాంటి పరిస్థితుల్లో మనం ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయొచ్చండి. గుర్తుపెట్టుకోండి, యాక్టివ్ హెయిర్ లాస్ ఉంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ పని చేయదండి. అలానే మీకు విపరీతంగా హెయిర్ లాస్ ఉంది అని అంటే కూడా అది పని చేయదు. మీకు విపరీతంగా మాడు పల్చగా అయిపోయింది అని అంటే కూడా మనకి ట్రీట్మెంట్ కి నంబర్ ఆఫ్ గ్రాఫ్ట్స్ మనకి డిపెండెంట్ గా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనము ప్యాటర్న్ బాల్డ్నెస్ ని మనము ట్రాన్స్ప్లాంట్స్ తోటి మంచిగా రిజల్ట్స్ తీసుకురావచ్చు. అయితే ట్రాన్స్ప్లాంటేషన్ ఆడవాళ్ళు ఎలా చేస్తారు? మగవాళ్ళకైతే మొత్తం తలంతా షేవ్ చేసేస్తారు కదా, మరి ఆడవాళ్ళకి మనకి షేవ్ చేస్తే ఎలా అని చాలా మంది ఆడవాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఆడవాళ్ళకి నాన్ షేవ్ ఎఫ్యుఈ టెక్నిక్ అని ఉంటుందండి. ఈ నాన్ షేవ్ ఎఫ్యుఈ టెక్నిక్ అనేది చాలా మంచి టెక్నిక్. ఆడవాళ్ళకి జడ ఉంటుంది కదండి, ఇక్కడ వెనక భాగంలో మనకి ఇక్కడ విపరీతంగా మనకి వెంట్రుకలు ఉంటాయి కదండి, ముందు భాగంలో తక్కువ ఉంటాయి. సో మనం ఏం చేస్తామనంటే జడని ఇలా పైకి తీసి వెనక భాగంలో మాత్రం కొద్దిగా అంతా హెయిర్స్ ట్రిమ్ చేస్తాం. హెయిర్స్ ట్రిమ్ చేసి అక్కడి నుంచి మొద్దుబార్చుకొని ఒక్కొక్క వెంట్రుకని తీస్తాం అనమాట. ఆ వెంట్రుకలు అక్కడి నుంచి తీసినాక ముంగట భాగంలో ఇక్కడ తలపైన ఉన్న ఈ వెంట్రుకల్ని కూడా షేవ్ చేయకుండా వాటి మధ్యలోనే పెట్టడాన్ని నాన్ షేవ్ ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ అని అంటారు. ఈ నాన్ షేవ్ ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ తోటి మీకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఎలా అవుతుంది ఈ నాన్ షేవ్ ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ అని అంటే, మీకు జడ కిందికి వేసేసినాక ఇక్కడ డ్రెస్సింగ్ పెట్టేసినాక మీకు ఒక 3 రోజుల వరకు డ్రెస్సింగ్ ఉంటుందండి. 3 రోజుల తర్వాత డ్రెస్సింగ్ తీసేశాక మీకు అక్కడ వెంట్రుకలు అనేది జడ ఎలాగో ఉంటుంది కదండి, మధ్యలో ఉన్న వెంట్రుకలు ఒక 15 రోజుల్లో పెరిగిపోతాయి అన్నమాట. ఆ పెరిగిపోయిన దాంతో మీకు అసలు ట్రాన్స్ప్లాంట్ చేసినట్టుగా కనిపించదు. ఆడవాళ్ళలో మేమేం సజెస్ట్ చేస్తామనంటే హెయిర్ స్టైల్ మార్చి పెట్టిన చోట అక్కడ కవర్ చేయటానికని మేము చెప్తాం అనమాట. దానితోటి అక్కడ అసలుకి హెయిర్ గ్రాఫ్ట్స్ పెట్టినట్టు కూడా కనిపించదు. గ్రాఫ్ట్స్ పెట్టినాక అది ఒక నెల తర్వాత ఊడి పడిపోయి ఆ తర్వాత నెమ్మదిగా దానంతా అది నెమ్మదిగా 2 నెలల నుంచి మెల్లగా పెరగటం జరుగుతూ ఉంటుంది. అలా పెరగటం తోటి మీకు వెంట్రుకలు అనేటివి న్యాచురల్ గా ప్రాసెస్ లోకి వచ్చేస్తారన్నమాట. సో నాన్ షేవ్ ఎఫ్యూఈ తోటి మీకు డౌన్ టైం లేకుండా, అంటే ఇప్పుడు మగవాళ్ళకి బట్టతలలు వచ్చినప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ చేసినప్పుడు మొత్తం వెంట్రుకలు అన్ని తీసేసి అక్కడి నుంచి మనం వెంట్రుకలు అన్ని పెట్టినాక ఆ తర్వాత అవి పెరగాలి, పక్కన ఉన్నది తీసినవి కూడా మెల్లగా పెరగాలి. కానీ అదే ఆడవాళ్ళు అయితే నాన్ షేవ్ చేయటం తోటి మనకి వెంట్రుకలు అనేటివి మంచి నీట్ గా పెరిగి మంచిగా అసలుకి ఏ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నట్టు కూడా కనిపించదు అనమాట. ఈ నాన్ షేవ్ ఎఫ్యూఈ టెక్నిక్ అనేది మగవాళ్ళలో కూడా చేస్తాం. తక్కువ గ్రాఫ్ట్స్ ఉంటాయి, 2000 కంటే తక్కువ గ్రాఫ్ట్స్ ఉండి వెంట్రుకలు అనేటివి మంచిగా స్ట్రెంగ్తన్ కావటానికని నాన్ షేవ్ అనేటివి కొంతమందిలో చేస్తాం అనమాట. ఈ విధంగా చేయటం తోటి మీకు వెంట్రుకలు అనేది న్యాచురల్ గా వస్తూ ఉంటుందండి. ఆడవాళ్ళకి బట్టతలకి మంచి జవాబు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా పెద్ద ప్రాసెస్ అంటే ఇది నాన్ షేవ్ కాబట్టి మాకు ఇబ్బంది అవుతుంది తీయటానికి తప్ప మీకు ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవండి. మీకు రికవరీ అనేది చాలా స్మూత్ గా ఉంటుంది. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కంఫర్టబుల్ గా మీరు మంచిగా నిద్రపోవటం, అలానే మంచిగా ఆహారం తీసుకోవటం, మీ పనులు మీరు చేసుకోవటం అనేది చేసుకోవచ్చండి. అలానే మీకు ఎటువంటివైనా ఇబ్బందులు జరుగుతాయనంటే ఎలాంటి ఇబ్బందులు అనేటివి జరగవండి. మీకు ఆడవాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ నాన్ షేవ్ ఎఫ్యూఈ చేసినాక షాంపూయింగ్ నెక్స్ట్ డేనే చేస్తారనమాట.
ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి షాంపూయింగ్ అనేది మీరు చేయించుకుంటున్నప్పుడు మీకు తెలిసిపోతుంది. సింపుల్‌గా షాంపూ తీసుకొని సాఫ్ట్‌గా లాదర్ అవుట్ చేసుకొని మీరు వాష్ చేసుకుంటాం. అంతే తప్ప దానికి పెద్ద స్పెషలైజ్ టెక్నిక్‌గా చేయాల్సినంత అవసరం అలాంటిది ఏమి ఉండదండి. పెయిన్ ఉంటుందనంటే పెయిన్ అంత ఏమి ఉండదండి. అనస్థీసియా ఇస్తాం కాబట్టి లోకల్ అనస్థీసియా మీకు అసలుకి పెయిన్ అనేది మీకు అక్కడ ఏమి అంత ప్రాబ్లమ్ ఏమి ఉండదు. అలానే మీకు ఎటువంటివైనా ఇబ్బందులు ఉంటాయా అనంటే ఎటువంటి ఇబ్బందులు అనేటివి ఉండవండి. మూడోది ఏంటనంటే మనకి వెంట్రుకలకి ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసినాక షాంపూయింగ్‌తో పాటు కొన్ని మెడిసిన్స్ అనేటివి వాడుకుంటూ ఉండాలి. అది ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా పనిచేస్తాయనేది నేను మీకు ఆ రోజు మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలానే మీరు మంచి ఆహారం తీసుకొని లైఫ్ స్టైల్ మార్చుకొని న్యాచురల్ లుకింగ్ హెయిర్ లైన్‌ని మీరు తప్పకుండా సాధించుకుంటారని ఆశిస్తున్నాను. సో, ఆడవాళ్ళకి బట్టతలతోటి ఇబ్బంది పడుతున్నారంటే దయచేసి మీరు ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసుకొని మీ కాన్ఫిడెన్స్‌ని మీరు రిస్టోర్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి. మీకు ఈ వీడియోలో మొత్తం ఇన్ఫర్మేషన్ అవేర్‌నెస్ వచ్చిందని ఆశిస్తున్నానండి. ఎటువంటివైనా సందేహాలు, అపోహలు అలానే మీకు ప్రశ్నలున్నా, ఇతరత్ర టాపిక్స్ ఏమన్నా చెప్పాలన్నా గానీ మీరు కామెంట్ సెక్షన్‌లో పెడితే నాకు సమయం కుదిరినప్పుడు టెక్స్ట్ రిప్లై కానీ, వీడియో రిప్లై కానీ చేస్తాను. నా ఛానెల్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్‌ని అందరికీ షేర్ చేయండి. ఎవరెవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీ పిల్లలకి కానివ్వండి, అమ్మ నాన్నకి కానివ్వండి, అక్క చెల్లెలకు కానివ్వండి, అన్న తమ్ముళ్ళకి కానివ్వండి, ఎవరికైనా గానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయనంటే వాళ్ళకి ఈ వీడియోస్‌ని షేర్ చేయండి. నా ఈ అవేర్‌నెస్ క్యాంపెయిన్‌లో మీరు నాతో పాటు పాలుపంచుకుంటారని ఆశిస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ అండ్ కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.